ఏదైతే సూపర్ 6 ఇక్కడ అనౌన్స్ చేశానో భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు భరోసా అని ఎప్పుడు చెప్పానో, జగన్ సూపర్ బోల్డ్ అయిపోయింది. జగన్ పని నిన్నటి వరకు కథలు చెబుతున్నాడు బటన్ నొక్కతానని. నీ బటన్ కంటే నా బటన్ 1000 రెట్లు మేలు. నువ్వు అప్పులు తెస్తావు, ప్రజల్ని బాధ పెడతావు. నేను చేసేది సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ప్రజలకు మెరుగైన పాలన ఇస్తా, వచ్చిన ఆదాయాన్ని మళ్ళా ప్రజలకు పంచుతా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా, మీ పిల్లల్ని బాగా చదివించి బ్రహ్మాండంగా పనిచేసే విధంగా మీ ఊర్లో ఉద్యోగాలు ఇస్తా, నచ్చిన ప్లేస్ లో ఉద్యోగాలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఏదైతే సూపర్ 6 ఇక్కడ అనౌన్స్ చేశానో భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు భరోసా అని ఎప్పుడు చెప్పానో, జగన్ సూపర్ బోల్డ్ అయిపోయింది. జగన్ పని నిన్నటి వరకు కథలు చెబుతున్నాడు బటన్ నొక్కతానని. నీ బటన్ కంటే నా బటన్ 1000 రెట్లు మేలు. నువ్వు అప్పులు తెస్తావు, ప్రజల్ని బాధ పెడతావు. నేను చేసేది సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ప్రజలకు మెరుగైన పాలన ఇస్తా, వచ్చిన ఆదాయాన్ని మళ్ళా ప్రజలకు పంచుతా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా, మీ పిల్లల్ని బాగా చదివించి బ్రహ్మాండంగా పనిచేసే విధంగా మీ ఊర్లో ఉద్యోగాలు ఇస్తా, నచ్చిన ప్లేస్ లో ఉద్యోగాలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఏదైతే సూపర్ 6 ఇక్కడ అనౌన్స్ చేశానో భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు భరోసా అని ఎప్పుడు చెప్పానో, జగన్ సూపర్ బోల్డ్ అయిపోయింది. జగన్ పని నిన్నటి వరకు కథలు చెబుతున్నాడు బటన్ నొక్కతానని. నీ బటన్ కంటే నా బటన్ 1000 రెట్లు మేలు. నువ్వు అప్పులు తెస్తావు, ప్రజల్ని బాధ పెడతావు. నేను చేసేది సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ప్రజలకు మెరుగైన పాలన ఇస్తా, వచ్చిన ఆదాయాన్ని మళ్ళా ప్రజలకు పంచుతా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా, మీ పిల్లల్ని బాగా చదివించి బ్రహ్మాండంగా పనిచేసే విధంగా మీ ఊర్లో ఉద్యోగాలు ఇస్తా, నచ్చిన ప్లేస్ లో ఉద్యోగాలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేకపోతే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. మీకెందుకంటే ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ మీద ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ, అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేకపోతే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను.
కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసైనా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. మీకెందుకంటే ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ మీద ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ, అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ.